హాయ్ స్టూడెంట్స్, మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము ఇంకా మిగతా క్వశ్చన్లు చూద్దాం. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 7 మార్క్స్ క్వశ్చన్ చూస్తూ ఉన్నాం. వీటిల్లో ఫస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ డిస్కషన్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్, ఈ కర్వ్ ఇచ్చినారు, అండ్ ద స్ట్రైట్ లైన్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సేమ్ టు సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్న సెకండ్ క్వశ్చన్ లాంటి క్వశ్చన్. ఇది కూడా ఒక ఫిగర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఆరిజిన్, ఇది ఇక్కడ కర్వ్ ఏదో ఒకటి ఉంటుంది, స్ట్రైట్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ కర్వ్ స్ట్రైట్ లైన్ ఏ బి దగ్గర ఇంటర్సెక్షన్ చేసుకుంటాయి. ఈ పాయింట్స్ని ఆరిజిన్ని కలిపే ఈ లైను, ఈ పాయింట్ని ఆరిజిన్ని కలిపే ఈ లైను మధ్యలో యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయమన్నారు. ఇంతకుముందు వీడియో మీరు చూస్తుంటే సెకండ్ క్వశ్చన్ సేమ్ టు సేమ్ క్వశ్చన్. మారింది ఏమిటంటే ఇక్కడ ఈ కర్వ్ ఈక్వేషన్, లైన్ ఈక్వేషన్ మారింది, అంతే. మనం దానిలాగానే చేసుకుంటా పోదాం. ఎలా చేసినాం గుర్తు చేసుకోండి, లేకపోతే నేను గుర్తు చేస్తాను. ఇక్కడ మనకి ఇచ్చిన కర్వ్, గివెన్ కర్వ్ ఏమి, ఇదంతా రాసేసుకున్నాం. x² - xy + y² + 3x + 3y - 2 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. గివెన్ లైన్ x - y - √2 = 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఇక్కడ ఇచ్చిన ఈ కర్వ్ ఈక్వేషన్ని హోమోజనైజేషన్ అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ లాగా మారుస్తుంది. హోమోజీనియస్ ఈక్వేషన్గా మార్చాలంటే ఎక్స్ టర్మ్ కానీ వై టర్మ్ కానీ కాన్స్టెంట్ టర్మ్ కానీ ఉండకూడదు. మనకి ఇవే ఉండాలా, x² టర్ము, xy టర్మ్, y² టర్మ్, ఇవి ఉండాలా. ఇవి ఉండకూడదు అంటే ఏం చేస్తామంటే, ఇచ్చిన లైన్ ఈక్వేషన్ని మనం =1 వచ్చాడుగా మార్చుకొని ఆ 1ను ఇక్కడ x టర్మ్తో *1 అని, y టర్మ్తో *1 అని, కాన్స్టెంట్తో *1² అని రాసుకొని మనం సింప్లిఫై చేస్తే ఈ కర్వ్ అంతా కూడా మనకు ax² + 2hxy + by² ఫార్ములాకి వచ్చేస్తుంది. అప్పుడు ఇవి రెండు అంటే దాంట్లో 2 లైన్స్ ఉంటాయి. అవి 2 పర్పెండిక్యులర్గా ఉండాలంటే ఇంతకుముందు క్వశ్చన్లోని కండిషన్ తెలుసుకున్నాము. x² యొక్క కోఎఫిషియంట్, y² యొక్క కోఎఫిషియంట్ యొక్క సమ్ 0 అయిపోతే అవి పర్పెండిక్యులర్ అని రాసేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి మనము 1 కామన్ తీయాలి కదా. దానికి ఏం చేస్తాం చూడండి. ఫస్ట్ ఈ కాన్స్టెంట్ టర్మ్ని ఎక్కడ పంపించినాం, √2 అయింది. ఇప్పుడు మనం ఈ √2ని ఇక్కడ పంపించేస్తాం, బైలోకి వచ్చేస్తుంది. x - y √2 = 1. దీనిని మనం ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు హోమోజనైజేషన్ ఆఫ్ 1 with 2, 1ని 2తో హోమోజనైజేషన్ చేస్తాము. ఎలా చేస్తాము గుర్తుందా? చూడండి, ఈ కర్వ్ అంతా రాసుకుంటూ వస్తాం. x పక్కన *1, y పక్కన *1, కాన్స్టెంట్ పక్కన 1², x² - xy + y². ఈ 3 టర్మ్స్ అలాగే రాస్తాం. x టర్మ్ పక్కన *1, y టర్మ్ పక్కన కూడా *1, కాన్స్టెంట్ పక్కన *1² = 0. ఇప్పుడు మనం 1 అంటే ఇదంతా సబ్స్టిట్యూషన్ చేద్దాం. x² - xy + y² + 3x * 1 ఉందా, 1 ప్లస్లో ఏం రాస్తున్నాం చూడండి, x - y √2 + 3y * x - y √2 - 2 x - y √2 హోల్ స్క్వేర్ = 0. నెక్స్ట్ స్టెప్లో మనము ఈ √2 పోవడం కోసం ఏం చేద్దామంటే, అన్నిటినీ √2తో మల్టిప్లై చేద్దాం. లేదా ఫస్ట్ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. తర్వాత మనకు ఏం చేంజ్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇవి కంటిన్యూ చేయండి. ఏం చేంజెస్ జరగటం లేదు లాస్ట్ టర్మ్ వరకు. 3x * x - y √2 సేమ్ డిట్టో రాస్తాను అంతే. x - y √2 ఇక్కడ మాత్రం చూడండి 2 x - y హోల్ స్క్వేర్ బై ఈ √2ను స్క్వేర్ చేస్తే సపరేట్ చేసిన హోల్ స్క్వేర్ని. ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది.
ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ టర్మ్లో డినామినేటర్లో √2 ఉంది, ఇక్కడ √2 ఉంది. ఈ √2లు పోవడం కోసం ఏం చేస్తామంటే అన్నిటినీ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని అంటే బోత్ సైడ్స్ √2తో మల్టిప్లై చేసినాను అనుకోండి. అప్పుడు ఇక్కడ √2 వస్తుంది, ఇక్కడ √2 వస్తుంది, ఇక్కడ √2, ఇక్కడ √2. కానీ ఇదంతా ఒకే టర్మా. ఈ టర్మ్లో ఇక్కడ √2 వచ్చినప్పుడు ఇక్కడ √2 వస్తే ఆ √2 క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్ మిగులుతుంది. ఇక్కడ కూడా కింద √2 ఉంది కాబట్టి అది ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోయి ఇది మిగులుతుంది. ఈ 2 టర్మ్స్కి మాత్రం √2 ఉండదు, మిగతా ప్రతి చోట √2 ఉంటుంది. అది రాస్తాను గమనించండి. √2x² మైనస్ √2xy ప్లస్ √2y² అన్నిటికీ √2 వస్తుంది. ఇక్కడ మాత్రం రాదు, ఎందుకు కింద √2 ఉంది కాబట్టి. మనం రాసే √2 ఈ √2 క్యాన్సిల్ అయిపోయి ప్లస్ 3x ఇంటూ ఇది ఇట్లా నేను చెప్పేదే విని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను రాయటం లేదు. ఏమని మల్టిప్లై బై √2 ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ అని రాసిండాలి. ఇక్కడ మల్టిప్లై రాసేస్తాను. మల్టిప్లై బై √2 ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్. బోత్ సైడ్స్ మనం √2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే ఇది వస్తుంది. ఇక్కడ √2, ఇక్కడ √2, ఇక్కడ √2, √2 క్యాన్సిల్ అయిపోయి √2 కనపడదు, ఇక్కడ అంతే. ప్లస్ 3y ఇంటూ x మైనస్ y, కానీ ఇక్కడ ఉంటుంది √2 ఇంటూ దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడేద్దాం. a² ప్లస్ b² మైనస్ 2ab ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దాము, సరే ఈ బ్రాకెట్లు బయట ఉన్నాయి కదా టర్మ్స్, వీటిని లోపల టర్మ్స్తో మల్టిప్లై చేసుకుంటూ ఇంకో స్టెప్ రాసుకున్నాం. ఓకే, √2x² మైనస్ √2xy ప్లస్ √2y². చూడండి 3x ఇంటూ x 3x², 3x ఇంటూ y మైనస్ 3xy, 3y ఇంటూ x ప్లస్ 3xy, 3y ఇంటూ y 3y² మైనస్ √2 ఇంటూ x² మైనస్ √2x² మైనస్ √2 ఇంటూ y² మైనస్ √2y² మైనస్ √2 ఇంటూ 2 అంటే ప్లస్ 2√2xy ఈక్వల్ టు 0. వీటిల్లో ఏవైనా క్యాన్సిల్ అవుతాయా? √2x² మైనస్ √2x², తర్వాత √2y², √2y². ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకేమీ లేవు. సరే, x² టర్ము ఒకటే మిగిలింది, ఏది? 3x². తర్వాత కాన్స్టెంట్ ఇది xy టర్మ్ చూద్దామా. xy టర్మ్ ఇక్కడ చూడండి, మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్ అయింది. ఇక్కడ మైనస్ √2xy ఉంది, ఇక్కడ 2√2xy ఉంది. అంటే 2√2xyలో నుంచి ఒక √2xy పోతే ఇంకొక √2xy మిగులుతుంది. కాబట్టి √2xy. ఇప్పుడు y² టర్మ్స్ వెతుకుదాం. ఇక్కడ మైనస్ 3y² ఉంది, అదొక్కటే మిగిలింది మనకు. మైనస్ 3y² ఈక్వల్ టు 0. ఓకేనా. హోమోజీనియస్ ఈక్వేషన్ వచ్చేసిందా? వచ్చేసింది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది అది? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈక్వల్ టు 0. క్లారిటీగా మీకు కనపడుతుంది, అబ్జర్వ్ చేయండి. x² కోఎఫిషియంట్ 3a, y² కోఎఫిషియంట్ మైనస్ 3a. ఈ రెండింటి యొక్క సమ్ 0 అయిపోతుంది. చూడండి, హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² చెక్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎవరు? 3, కోఎఫిషియంట్ ఆఫ్ y² ఎవరు? -3. ఈ రెండింటి సమ్ ఏమైంది? 0 అయింది. Therefore the lines are perpendicular to each other. Therefore the lines are mutually perpendicular. అంతే, వాళ్ళు పర్పెండిక్యులర్ అని చూపిమన్నారు. పర్పెండిక్యులర్ అని రావాలంటే వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉండాలి. 90 degrees ఉండాలంటే ఫార్ములాలో మనం నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఫార్ములా గుర్తు చేస్తాను మీకు. cos θ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 2h హోల్ స్క్వేర్. ఇందులో ఇది 0 అయిపోతే చాలు. a ప్లస్ b 0 అయిపోతే టోటల్గా 0 అయిపోతుంది. టోటల్గా 0 అయిందంటే cos 0 ఎప్పుడవుతుంది? 90 degrees అయినప్పుడు. ఈ కాన్సెప్ట్తోనే మనం a ప్లస్ b, a అంటే ఇదే కదా,
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. ఏ ప్లస్ బి 0 అయింది కాబట్టి ఇవి పర్పెండిక్యులర్ అని చెప్పేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ విత్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సేమ్ క్వశ్చన్స్ మనము ఇప్పుడు ఇది నా 4th క్వశ్చన్లోకి వచ్చేసినాము. కాన్సెప్ట్ అయితే ఒకటే చూడండి. ఇక్కడ కర్వ్ ఒకటి, ఇది లైన్ ఒకటి, ఇవి రెండు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్షన్ చేసుకుంటూ ఉన్నాయి. ఈ 2 పాయింట్లను 2 లైన్స్ ఏం చేస్తూ ఉన్నాయంటే ఆరిజిన్తో జాయిన్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళే 90 డిగ్రీస్ అని ఇచ్చినారు. చూడండి, 90 డిగ్రీస్ అని వాళ్ళే ఇచ్చేసినారు. ఇంతకుముందు అయితే షో దట్ అన్నారు, 90 డిగ్రీస్ అని చూపెట్టండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అది 90 డిగ్రీస్ అని వాళ్ళే ఇచ్చేసి అలాంటప్పుడు కే వాల్యూ అంతా అని అన్నారు. సేమ్ టు సేమ్ అలాగే చేస్తాం. చూడండి, ఇక్కడ ఈ చాప్టర్లో మీకుండే కన్వీనియంట్ అదే అనమాట. ఒకే మోడల్లో క్వశ్చన్లు అన్నీ వెళ్తూ ఉంటాయి. ఈ చాప్టర్లో మీకు తెలుసు కదా, 2 క్వశ్చన్స్ ఉంటాయి 7 మార్క్స్. అందులో ఒకటి థీరం ఉంటుంది, ఒకటి ఈ హోమోజనైజేషన్ చేసే మోడల్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈరోజు మనం చెప్పుకునేటివన్నీ కూడా ఇవి హోమోజనైజేషన్ క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6లో సేమ్ టు సేమ్ మోడల్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా బాగా నేర్చుకోండి. ఓకే, గివెన్ కర్వ్ రాద్దాం. గివెన్ కర్వ్ ఎవరు 2x² - 2xy + 3y² + 2x - y - 1 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. గివెన్ లైన్ రాసుకుందాం. గివెన్ లైన్ x + 2y = k. మనం ఈ లైన్ హెల్ప్ తీసుకొని ఈ కర్వ్ను హోమోజీనియస్ ఈక్వేషన్గా మార్చేస్తాం. అంటే ఈ 3 టర్మ్స్ లేకుండా మార్చేస్తాం. దానికోసం దీంట్లో మనము =1 రావాలి కదా, మనకు దీంట్లో నుంచి 1 రావాలి. మనం 1 రావాలంటే ఈ కేని ఇటు పంపించండి, 1 ఉంటుంది అంతే. x + 2y / k = 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ను హోమోజనైజేషన్ చేద్దాం. హోమోజినైజేషన్ ఆఫ్ 1 విత్ 2 హెల్ప్తో 1ను హోమోజనైజేషన్ చేస్తాను. 2x² - 2xy + 3y² + 2x × 1 - y × 1 - 1 × 1² = 0. ఈ 3 టర్మ్స్ ఏమి డిస్టర్బ్ చేయము, సేమ్ టు సేమ్ అలాగే వస్తూ ఉంటాయి. + 2x × ఇప్పుడు 1 అంటే ఈ వాల్యూ రాసుకుంటాం. x + 2y / k మైనస్ y ఉందా, y పక్కన కూడా మళ్ళీ 1 అన్నారు. x + 2y / k - 1 × ఇక్కడేముంది 1² ఉంది, అందుకని x + 2y / k హోల్ స్క్వేర్ = 0. ఓకే, చూడండి, సింప్లిఫై చేస్తాను. 2x² - 2xy + 3y² ప్లస్ మల్టిప్లై చేద్దాం. ఇది 2x × x 2x² కింద k రాసేయండి దానికి, ప్లస్ 2x × 2y 4xy / k. ఇది కూడా మల్టిప్లై చేసేయండి. మైనస్ y × x xy రాయొచ్చునా, బై దాని కింద ఉండే k దాన్ని రాసేయండి. మైనస్ y × 2y - 2y² / k. అబ్జర్వ్ చేసినారు, ఈ k అనేది ఈ 2 టర్మ్స్కి వచ్చింది, ఈ 2 టర్మ్స్కి వచ్చింది. మైనస్ ఆఫ్ ఇక్కడ మాత్రం a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడండి. a² x² b² 2yని స్క్వేర్ చేస్తున్నాము 4y² + 2ab 2 2s are 4xy 4xy బై ఎవరు k² = 0. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంతకు ముందు క్వశ్చన్లో √2 ఉన్నింది, అది పోవడం కోసం అన్ని టర్మ్స్ను మనం √2తో మల్టిప్లై చేసినాము. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్నిటికి k ఉంది, కొన్నిటికి k² ఉంది. ఫైనల్గా మనకు k² k పోవాలనుకుంటే అన్నిటినీ k² మల్టిప్లై చేద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి, మల్టిప్లయింగ్ బై k² on both sides
అంటే బోత్ సైడ్స్ అంటే ఇక్కడ అక్కడ అన్ని టర్మ్స్ని వీ గెట్. అప్పుడు మనకి ఏమొస్తుంది ఎక్స్ప్లెయిన్ చేసేసి రాస్తాను. ఒక స్టెప్ చూడండి. దీన్ని కే స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం, కే స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది, ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది. కానీ ఇక్కడ కే స్క్వేర్తో చేసినప్పుడు కింద కే ఉంది కదా, కే క్యాన్సిల్ అయ్యి స్క్వేర్లో ఒక కే మిగులుతుంది. గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో కే ఉండే ఈ 4 టర్మ్స్కు ఈ కింద ఉండే కేలు పోయి పక్కన ఒక్కొక్క కే మాత్రమే వస్తుంది. కానీ దీనికి చూడండి, కింద కే స్క్వేర్ ఉంది కాబట్టి మనం కే స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాము. కే స్క్వేర్ పోయి ఈ టర్మ్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి, కే లేకుండా ఉంటాయి. ఈ మూడింటికి కే స్క్వేర్ ఉంటుంది, ఈ 4కి కే ఉంటుంది, ఇక్కడ అసలు కే ఉండదు. అలా రాస్తాను చూడండి. ఎందుకు కే స్క్వేర్తో మల్టిప్లై చేస్తాను. 2k స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2k స్క్వేర్ ఎక్స్వై ప్లస్ 3k స్క్వేర్ వై స్క్వేర్. అర్థమైందా? ఇక్కడ అన్నిటికీ కే స్క్వేర్ వచ్చింది. ప్లస్ ఇక్కడ కే స్క్వేర్తో మల్టిప్లై చేస్తే కింద ఉండే కే ఈ స్క్వేర్లో కే క్యాన్సిల్ అయ్యి ఒక కేనే వస్తుంది. 2k ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4k ఎక్స్వై మైనస్ కే ఎక్స్వై మైనస్ 2k వై స్క్వేర్. అర్థమైందా? ఈ 4 టర్మ్స్కు కే వచ్చింది. కే. ఇక్కడ అసలు కే స్క్వేర్ ఉంది కాబట్టి కే స్క్వేరే రాదు. ఇది ఇంటూ కే స్క్వేర్ వస్తే కే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇవే వస్తాయి. కానీ మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి అన్నిటికీ సింబల్ మార్చి రాస్తాను. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ 4xy ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమంటే ఈ టోటల్ ఈక్వేషన్లో మనము xy టర్ము, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్ము, తర్వాత xy టర్ము, తర్వాత y స్క్వేర్ టర్మ్, హోమోజీనియస్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ షేప్లోకి తేవాలి. ఓకే, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చూడండి ఎక్కడెక్కడ ఉందో. ఇక్కడ ఉందా? 1, ఇక్కడ 1, 2, ఇక్కడ 1, 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్లో నుంచి నేను ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకుని ఎలా రాస్తాను చూడండి. 2k స్క్వేర్ కనపడుతుందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 2k ఎక్స్ స్క్వేర్ ఉంది. దీంట్లో ఎక్స్ స్క్వేర్ పోతే ఎవరు మిగులుతున్నారు చూడండి, 2k. అట్లే ఇంకొక ఎక్స్ స్క్వేర్ యాడ్ ఉంది, ఇక్కడ ఉంది. దీని కోఎఫిషియంట్ ఏమి -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా రాసేసిన. ఇప్పుడు xy టర్మ్స్ చూద్దాం. xy టర్మ్స్ ఇక్కడ xy టర్మ్ ఉందా? -2k స్క్వేర్. xy రాలేదు, ఇంటూ కామన్గా బయట రాస్తా. ఇంకొక xy టర్మ్ ఏడు ఉంది, ప్లస్ 4k. ఇంకొక xy టర్మ్ ఏడు ఉంది, -k. ఏడోడు ఇంకోటి ఉంది, -4xy -4xy. ఇప్పుడు మనం వై స్క్వేర్ టర్మ్స్ చూద్దాం. వై స్క్వేర్ టర్మ్స్ ఇక్కడ ఉందా? 3k స్క్వేర్ వై స్క్వేర్ లాస్ట్లో రాస్తాం కాబట్టి 3k స్క్వేర్ రాసుకుందాం ఇప్పుడు. తర్వాత వై స్క్వేర్ టర్మ్ ఎక్కడ ఉంది? -2k వై స్క్వేర్ లేకుండా ఏం రాసుకుంటాను? -2k. అట్లా నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్ ఇక్కడ ఉంది, -4 ఇంటూ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇది రాసేస్తాము. ఇట్ ఈస్ in the form of ax square plus 2hxy plus by square equal to 0. ఈ షేప్లో ఉందా? దేర్ ఫోర్ ఏ అంటే ఎవరని, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎవరది? 2k స్క్వేర్ ప్లస్ 2k -1. బి ఎవరు? మనకి 2hతో పని లేదులేండి. బి ఎవరు? 3k స్క్వేర్ -2k -4. బట్ it is given that the lines are perpendicular. లైన్స్ పర్పెండిక్యులర్ అని వాళ్ళే చెప్పేసినారు. లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే అర్థమేమి? దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమైపోవాలా? 0 అయిపోవాలి. ఇదే కదా కండిషన్. ఏ అంటే ఎవరు? ఇది. దట్ ఇంప్లైస్ 2k స్క్వేర్ ప్లస్ 2k -1 ప్లస్ బి అంటే ఎవరు? ఇది. 3k స్క్వేర్ -2k -4 ఈక్వల్ టు 0. ఇది చూడండి, 2k స్క్వేర్ 3k స్క్వేర్ 5k స్క్వేర్. 2k ఈ -2k క్యాన్సిల్, -1 -4 -5 ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి మనం 5 బయట తీసేద్దాం. k స్క్వేర్ -1 ఈక్వల్ టు 0. 5 అట్టు వెళ్ళిపోయింది.
కే స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని మనం కే స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా కూడా రాసుకోవచ్చు. ఇది సపరేట్గా రాస్తే కే ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఒకటి, కే మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇందులో నుంచి కే ఈక్వల్ టు -1 వస్తుంది, ఇందులో నుంచి కే ఈక్వల్ టు +1 వస్తుంది. అంటే కేకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఇదే కదా కనుక్కోమని చెప్పింది వాళ్ళు ఒక కర్వ్ ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఇది అన్నమాట కాన్సెప్ట్. ఈ కర్వ్ ఈ లైన్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్లు కలిపే ఈ లైన్లో మధ్యలో యాంగిల్ 90 degrees అయితే కే వాల్యూ ఎంత అన్నారు. సేమ్ మనం ఇంతకుముందు క్వశ్చన్స్ లాగానే చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ కండిషన్ వాడుకున్నాం. 2 లైన్లు పర్పెండికులర్గా ఉన్నాయి అంటే అప్పుడు వాటి x² యొక్క కోఎఫిషియంట్ y² యొక్క కోఎఫిషియంట్ యొక్క సమ్ 0 అవుతుంది అనే కాన్సెప్ట్లో నుంచి కే వాల్యూ తెలుసుకున్నాం. ఇది చూడండి 5th క్వశ్చన్. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్స్ జాయినింగ్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ద లైన్. ఇంతకుముందు కర్వ్ లైన్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని కలిపేటప్పుడు వాటి మధ్యలో యాంగిల్ ఎంత, అవి 90 degreesలో ఉంటాయని చూపెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి యాంగిల్ కనుక్కోమని, సెకండ్ థర్డ్ క్వశ్చన్స్ అని అవి పర్పెండికులర్గా ఉంటాయని చూపించమని చెప్పి అన్నారు. తర్వాత 4th క్వశ్చన్లో వాళ్ళే అవి పర్పెండికులర్గా ఉంటాయని చెప్పి కే వాల్యూ కనుక్కోమన్నారు. ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేసి మనకి ఏమి ఇచ్చినారంటే కర్వ్ ప్లేస్లో సర్కిల్ ఇచ్చినారు. సర్కిల్ అన్నా అది కూడా కర్వ్తో ఈక్వలే మనకు. కర్వ్ అంటే ఇటు వరకు ఆగిపోతుంది, సర్కిల్ అంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మనము కర్వ్ లాగానే ఊహించుకొని ఇంతకుముందు ఎలా చేసినామో అట్లే ఈ లైన్తో ఈ కర్వ్ను హోమోజనైజేషన్ చేసేసి మనకు కావాల్సిన షేప్లోకి తెచ్చుకునేద్దాం. అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ ax² + 2hxy + by² షేప్లోకి తెచ్చుకునేద్దాం. సేమ్ టు సేమ్ క్వశ్చన్ లాగానే దీన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం. గివెన్ సర్కిల్ని రాసుకుందాం. గివెన్ సర్కిల్ ఈజ్ x² + y² ఈక్వల్ టు a². దీన్ని మనము ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. గివెన్ లైన్ మీరు ఒకే టైప్లో రాసుకుంటూ పోవడమే. గివెన్ లైన్ lx + my ఈక్వల్ టు 1. ఇది మనకి ఇబ్బంది లేకుండా దీన్ని హోమోజనైజేషన్ చేయాలంటే ఈక్వల్ టు 1 ఉండాలి కదా, వాళ్ళు ఈక్వల్ టు 1 ఇచ్చేసినారు. కాబట్టి దీన్ని ఇమీడియట్గా మనం 2 అనుకునేద్దాం. ఇప్పుడు హోమోజనైజేషన్ చేద్దాం. హోమోజనైజేషన్ ఆఫ్ 1 విత్ 2 ఎలా చేస్తాం మీకు తెలిసిందే. x² టర్మ్ ఏమీ చేయము, తర్వాత xy టర్మ్ ఉండింటే దాన్ని ఏం చేసినాము y టర్మ్. ఇప్పుడు x టర్మ్ కన్నా ఉండింటే దాన్ని మనం ఇంటూ 1 చేసింటాం, వైను ఉంటే కూడా 1 చేసింటాం. కాన్స్టెంట్ ఉంటే మాత్రం దాన్ని 1² చేస్తాం. ఇప్పుడు మన కాన్స్టెంట్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని 1² రాస్తాం. x² + y² ఈక్వల్ టు a² ఇంటూ 1 అంటే ఎవరు, ఇది 1, lx + my హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో x² + y² ఈక్వల్ టు a² ఇంటూ దీన్ని a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడేద్దాం. a² అంటే ఎవరు, l² x² సపరేట్గా రాస్తాను. b² ఎవరు, m² y² + 2ab 2 ఇంటూ lmxy. ఓకే, ఇప్పుడు ఈ a²తో కూడా ఈ టర్మ్స్ అన్నింటినీ మల్టిప్లై చేస్తూ ఒకేసారి లోపలికి కూడా తెచ్చేస్తాను. స్టెప్ మిగులుతుంది మీకు. x² + y² చూడండి, a² l² x² లోపలికి వస్తే -a² l² x². చూడండి a² m² y² లోపలికి వస్తే -a² m² y². చూడండి 2a² lm లోపలికి వస్తే 2a² lm xy ఈక్వల్ టు 0. ఏం చేయాలి ఇప్పుడు మనం x² టర్మ్స్ 2 ఉన్నాయి, వాటి కోఎఫిషియంట్స్ రాసుకుంటే ఇక్కడ 1 -a² l² ఇంటూ x². ఇదొకటి. xy టర్మ్ ఇది ఒకటే ఉంది, -2a² lm xy. y² టర్మ్స్ 2 ఉన్నాయి. ఎవరు, y² టర్మ్ ఒకటే ఉంది, ఉంది ఇక్కడ 1 -a² m² ఇంటూ y².
ఈక్వల్ టు 0 వచ్చేసింది చూడండి. హోమోజీనియస్ ఈక్వేషన్ వచ్చింది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది, ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈక్వల్ టు 0. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్స్. ఇక్కడ ఈ సర్కిల్ లైను ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్తో వచ్చే లైన్స్ కోయిన్సైడ్ అవ్వాలంటే కండిషన్ ఏమి అని అన్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేసినాము, హోమోజనైజేషన్ చేసి ఒక హోమోజీనియస్ ఈక్వేషన్ రాబట్టినాం. ఈ హోమోజీనియస్ ఈక్వేషన్ను 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ లైన్స్ మనం ఇంతకుముందు క్వశ్చన్లో నేర్చుకునేది ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఈ షేప్లో ఉండే ఈక్వేషన్లో 2 లైన్స్ ఉంటాయని, ఆ లైన్స్ పర్పెండికులర్గా ఉండాలంటే a + b = 0 అవ్వాలా అనేది మనం ఇంతకుముందే క్వశ్చన్స్లో చేసాం. ఇప్పుడు ఈ దీంట్లో ఉండే లైన్స్ పర్పెండికులర్గా కాకుండా ఒక దాంట్లో ఒకటి కోయిన్సైడ్ అయిపోవాలంటే అది కూడా మనకు ఒక థీరం లాగా ఉంది. అది మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, నేను ఒక పాయింట్ చూపిస్తానని చూడండి. ఇఫ్ h² = ab, we observe that lines represented by h = 0, h అంటే ఏమి, హోమోజీనియస్ ఈక్వేషన్ ఆర్ కోఇన్సిడెంట్. అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ ఎవరు మనకు తెలిసిందే కదా, ax². అది రిప్రజెంట్ చేసే లైన్స్ కోఇన్సిడెంట్ అవ్వాలా అంటే కండిషన్ ఏదంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, h² = ab. ఇప్పుడు మనం ఆ కండిషన్ ఇక్కడ వాడుకుంటాం. ఇప్పుడు ఈ లైన్స్ కన్నా కండిషన్ ఫార్ కోఇన్సిడెంట్ లైన్స్ ఏమి అంటే h² = ab. ఇది మన కండిషన్ గుర్తు రావాల్సింది. పర్పెండికులర్ అవ్వాలంటే కండిషన్ ఏమి, a + b = 0. అదే కోఇన్సిడెంట్ లైన్స్ కావాలంటే కండిషన్ ఏమి, h² = ab. ఇప్పుడు దీంట్లో h² ఎవరు, a ఎవరు, b ఎవరు అనేది సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. a ఎవరు, b ఎవరు అంటే ఇక్కడ చూడండి, x² కోఎఫిషియంట్ ఎవరైతే ఉండారో అదంతా a, b అంటే ఎవరు, y² కోఎఫిషియంట్ అంతా b, h ఎవరు అంటే xyకి కోఎఫిషియంట్ ఉంటే అదంతా 2h అవుతుంది. దాంట్లో హాఫ్ తీసుకుంటే h వస్తుంది. ఓకే, h² ఏముంది చూడండి, -2a² ఉంది. ఇది 2hకి ఈక్వల్, కానీ మనకు h కావాలి కాబట్టి ఈ 2 లేకుండా రాసుకుందాం చాలు. -a²Lm² a అంటే x² యొక్క కోఎఫిషియంట్, 1 - a²L² ఇంటూ b అంటే ఎవరు, ఇదే 1 - a²M². ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే చాలు, మనకు కావాల్సిన కండిషన్ వచ్చేస్తుంది. ఓకే, దీన్ని హోల్ స్క్వేర్ చేద్దామా. హోల్ స్క్వేర్ చేస్తే మైనస్ ప్లస్ అయిపోతుంది. a² అనేది a⁴, L² అవుతుంది, M² అవుతుంది. 1 × 1 1a, 1 ఇంటూ ఏదున్నా అదే వస్తుంది. తర్వాత దీంతో 1 మల్టిప్లై చేస్తే కూడా అదే వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే ప్లస్ a⁴, L² M². రెండు పక్కల సేమ్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. మనకు మిగిలింది ఇవన్నమాట. దీంట్లో నుంచి మనం ఏం చేద్దాం అంటే ఈ నెగిటివ్లో ఉండే ఈ 2 టర్మ్స్ నుండి ఇక్కడ తెచ్చుకుందాము. a² M² ప్లస్ a² L² = 1. ఈ 2 టర్మ్స్లో నుంచి a² కామన్ తీసుకుందాము. M² ప్లస్ L² మనం ఆర్డర్ కోసం L ముందు రాసుకొని a² × L² ప్లస్ M² = 1. ఇదే మనకు కావాల్సిన కండిషన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ అని రాసేద్దాం. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్. చూస్తే సేమ్ మోడల్ చేసుకుంటూ వచ్చినాం. ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన కర్వ్ కానీ సర్కిల్ కానీ లైన్ కానీ, లైన్ = 1 చేసుకొని దాంతో దాన్ని హోమోజనైజేషన్ చేసుకుంటూ పోయి
మనకు కావాల్సిన షేప్లో తీస్తాం. హోమోజీనియస్ ఈక్వేషన్ ax² + 2hx² + by² షేప్లో తెచ్చుకుంటాం. a ఎవరు, 2h ఎవరు, b ఎవరు రాసుకుంటాం. మనం ఇవి కోయిన్సిడెంట్ అవ్వాలంటే h² = ab అనే కండిషన్ గుర్తు చేసుకొని దాంట్లో దాని వాల్యూస్ రాసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోతే మనకు కావాల్సిన కండిషన్ వచ్చింది. ఇంకొక క్వశ్చన్ కూడా మీకు ఈ హోమోజీనైజేషన్ చేసే క్వశ్చన్స్లో లాస్ట్ క్వశ్చన్ అది కూడా ఇంచుమించు ఇట్లే చేస్తాం. కానీ కండిషన్ ఇక్కడ ఇవి కోయిన్సిడెంట్ అవ్వాలన్నారు. కానీ మనం చేసే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో పర్పెండిక్యులర్ అవ్వాలంటారు. అప్పుడు ఇక్కడ కండిషన్ a + b = 0 తీసుకొని చేసేస్తాం. అది కూడా ఇప్పుడు మీరు చూసేయండి, అది కూడా నేర్చుకునేద్దరు. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద కర్డ్ lx + my = 1 ఆఫ్ ద సర్కిల్. అంటే ఇది ఒక కర్వ్ అనుకోండి, ఇది ఒక లైన్ అనుకోండి. సేమ్ ఇంతకు ముందులాగే ఈ రెండింటిని మనము హోమోజీనియస్ ఈక్వేషన్ లాగా మారుస్తాము. అది 2 లైన్స్ను రిప్రజెంట్ చేస్తుందని మనకు తెలుసు. వాటి మధ్యలో రైట్ యాంగిల్ సబ్స్టెండ్ ఏ రైట్ యాంగిల్ అట్ ద ఆరిజిన్. అవి ఆరిజిన్ దగ్గర ఆ లైన్స్ మధ్యలో రైట్ యాంగిల్ ఉండాలా అంటే కండిషన్ ఏమి? ఇంతకుముందు క్వశ్చన్ లాగే అక్కడైతే కోయిన్సిడెంట్ అవ్వాలన్నారు, ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవ్వాలన్నారు. సేమ్ ఆ క్వశ్చన్ చేసినట్టు ఇది చేద్దాం. సొల్యూషన్ గివెన్ సర్కిల్ రాసుకుందాం. సేమ్ 5th క్వశ్చన్ ఎంతనో 6th క్వశ్చన్ కూడా దాదాపు ఒక 60-70% వరకు సేమ్ రాసుకుంటాం. గివెన్ సర్కిల్ x² + y² = a². ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. గివెన్ కార్డ్ అనే లైన్గానే రాసుకుంది. గివెన్ లైన్ lx + my = 1 అనుకోండి. దీన్ని హోమోజీనైజేషన్ చేయాలంటే =1 ఉండాలి కాబట్టి ఇది ఉంది. దీంతో చేసేద్దాం అంతే. హోమోజనైజేషన్ ఆఫ్ 1 with 2. ఏం చేస్తాము? కాన్స్టెంట్కి మాత్రం 1² రాసుకుంటాం. x టర్మ్ లేదు, y టర్మ్ లేదు. ఈ 2 టర్మ్స్ అలాగే రాసుకుంటాం. x² + y² = a² × 1². నెక్స్ట్ x² + y² = a² × lx. 1 అంటే ఇదే కదా, lx + my. lx + my హోల్ స్క్వేర్. ఓకే, x² + y² = a² మళ్ళీ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడదామా? a² + b² + 2ab. అర్థమైందని రాసేసినాను. ఏను స్క్వేర్ చేసిన, బీని స్క్వేర్ చేసిన, 2ab రాసిన. ఇప్పుడు ఈ a²తో ఈ బ్రాకెట్లో ఉండే టర్మ్స్ అన్ని మల్టిప్లై చేస్తూ లోపలికి తెచ్చుకునేద్దాం. x² + y² - a² l² x² మైనస్ a² m² y² -2almxy. ఏం చేయాలి? ఇంకా x² టర్మ్స్ ఒక చోట, x² బయట కామన్గా రాసుకుందాం. ఇంతకుముందు క్వశ్చన్ గుర్తుందా? లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు రాసుకుంటారు కదా నోట్బుక్లో. ఇదంతా సేమ్ వస్తుంది ఆ క్వశ్చన్ లాగానే. x² టర్మ్ అయ్యింది. ఇప్పుడు x టర్మ్ -2almxy. తర్వాత y² టర్మ్ ఇటు 1 ఉంది, ఇది ఉంది. 1 - a² m² × y². ఇట్ ఈస్ in the form of ax² + 2hxy + by² = 0. ఇంతవరకు సేమే. దీన్ని అబ్జర్వ్ చేసి మనము ఏ ఎవరు అది కూడా రాసిపోయాను. ఆ క్వశ్చన్లో రాయాలా, ఇప్పుడు రాస్తాను. ఏ ఎవరు? x² కోఎఫిషియంట్ 1 - a² l². బి ఎవరు? ఇక్కడ ఉండేది y² యొక్క కోఎఫిషియంట్ 1 - a² m². 2h ఎవరు? xy యొక్క కోఎఫిషియంట్ -2alm. మనకు h కావాలంటే, దీంట్లో నుంచి h కావాలంటే ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. h = -alm. ఇది రాయలా ఇంతకుముందు క్వశ్చన్లో. అట్లే నోట్తో చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం అంతే. ఇది అయిందా? ఇప్పుడు వరకు సేమ్ క్వశ్చన్ అయితే అక్కడ ఆ క్వశ్చన్లో మనం ఇది ఒక 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుందని మనకు తెలుసు. ఆ లైన్స్ 2
కోఇన్సిడెంట్ అవ్వాలంటే కండిషన్ h² = AB అనుకున్నాము. ఇక్కడైతే పర్పెండిక్యులర్గా ఉండాలా అనుకుంటాను. అంటే వాటి మధ్యలో రైట్ యాంగిల్ ఉండాలా అన్నాం. వాటి మధ్యలో రైట్ యాంగిల్ ఉండాలంటే కండిషన్ ఏమి, అది రాస్తా చూడండి. కండిషన్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్. కండిషన్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ A + B = 0. ఇది కండిషన్. ఏ అంటే ఇక్కడ ఉంది మనకు, బి అంటే ఇక్కడ ఉంది. ఈ రెండింటి సమ్ 0 అవ్వాలా. దట్ ఇంప్లైస్ ఏ అంటే ఎవరో చూడండి, 1 - A² L² బి అంటే ఏమి, 1 - A² M² = 0. దట్ ఇంప్లైస్ 1 ఏమవుతుంది, 2 మైనస్ ఈ రెండిట్లో A² బయట తీసుకుందాం, A² × L² + M² = 0. ఇప్పుడు ఈ నెగటివ్ టర్మ్ కాబట్టి దీన్ని ఆ పక్క పంపిస్తాం, 2 ఇక్కడ పెట్టుకుందాం. దట్ ఇంప్లైస్ 2 = కన్నా సరే 2 = A² × L² + M² తిరగేసి కూడా రాసుకోవచ్చు మనం. A² × L² + M² = 2. ఇదే మనకు కావాల్సిన కండిషన్. అంతే. దిస్ ఈజ్ రిక్వైర్డ్ కండిషన్ అని రాసేయండి, లేదా ఆడికి వదిలేస్తే కూడా చాలు. ఇదే వాళ్ళు ఫైండ్ ద కండిషన్ అన్నాడు చూడండి. ఫైండ్ ద కండిషన్, ఏం కండిషన్ ఉండాలని, ఇది కండిషన్ రావాలి. దిస్ ఈజ్ రిక్వైర్డ్ కండిషన్. ఈ విధంగా ఈ చాప్టర్లో ఇప్పటివరకు మీకు హోమోజీనియస్ చేసి సాల్వ్ చేసే క్వశ్చన్స్ను ఒక 6 క్వశ్చన్ నేను సెలెక్ట్ చేసుకొని వాటిని మీకు చెప్పడం జరిగింది. దాన్ని ఒక 2 వీడియోస్లో మీకు చెప్పినాను. ఫస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్, ఇప్పుడు ఒక 4 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ చాప్టర్ నుంచి రాబోయే 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ మాత్రం కంపల్సరీ చేయగలుగుతారు. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే.